హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 189. "నువ్వివ్వకపోతే నాకు చాక్లెట్ ఇచ్చేవాళ్ళు బోలెడు మంది ఉన్నారులే" అని వేద మూతి తిప్పుకొని భోజనం చేయడం స్టార్ట్ చేస్తే, "తిన్నదాన్ని, ఇచ్చినవాడిని ఇద్దరిని తంతాను. ఏమనుకున్నావో" అన్నాడు రుద్రబాబు. "నీకు తన్నడం తప్ప ఇంకా వేరేది రాదా బాబూ" అని రుద్రని తిట్టుకుంటూనే భోజనం చేసింది. ఆమె తినేది 2 మెతుకులే అని తెలుసు కాబట్టి, చరణ్ వచ్చి ఆమె పక్కన కూర్చొని అవన్నీ తినకుండా లేస్తే, "చాక్లెట్ కట్ చెప్తున్నాను. అన్నీ తిన్నాకే లేవాలి" అని చరణ్ చెప్పడంతో ఏడుపు మొహం పెట్టింది. "నువ్వు తినవు అని తెలిసి మేము నిన్నే చూస్తున్నాం కానీ ఇలా పట్టు" అని మెల్లిగా చరణ్ వేదకి భోజనం తినిపించడంతో బుంగమూతి పెట్టుకొని చాక్లెట్ ఆశతో కాస్త భోజనం ఎక్కువే చేసి మెల్లిగా హాల్లోనే తిరగడం మొదలుపెట్టింది. అప్పుడే జీవన్ రుద్ర పక్కకి వచ్చి, "ఏరా, అక్కడ వాళ్ళని తన్నింది సరిపోలేదా? ఇక్కడ నీ బీపీ మా చెల్లి మీద చూపిస్తున్నావు" అని అడిగాడు. "అంత బీపీ మీ చెల్లి దగ్గర ఉంటే అది తట్టుకుంటుంది అని అనుకుంటున్నావా నువ్వు" అన్నాడు రుద్ర. "అంత లేదురా బాబు. నీ వేషాలు అన్నీ తెలిసేది మా చెల్లి ఒక్కదానికే కదా. నీ కోపాన్ని మా చెల్లి దగ్గర దాచావంటే నేను నమ్మాలా? నమ్మను నేను" అన్నాడు జీవన్. "నమ్మకపోతే అడుక్కు తిన్బే" అన్నాడు రుద్ర. "అంత బంపర్ ఆఫర్ మనకు వద్దులే బాబూ. అసలు ఆ శేషుగాడి గోలేంటంట? కొడుకుని టికెటేసి మరీ అమెరికా నుండి రప్పించాడు. ఆడేమైనా పీకక ముందే వీడెందుకు ముసలి ప్రాణం అంతా ఆరాటపడుతున్నాడు" అన్నాడు రుద్ర. "వాడెందుకు అంత ఆరాటపడుతున్నాడో నాకేం తెలుసురా? వెళ్ళి నువ్వే అడగకపోయావా? నీకైతే క్లియర్‌గా చెప్పేవాడు" అన్నాడు జీవన్ వెటకారంగా. "నేను వాడిని కలిస్తే వాడిని ఏసేయడాలే ఉంటాయి గానీ కలిసి కూర్చొని తిరిగి ముచ్చట్లు పెట్టడాలు ఉండవురా" అన్నాడు రుద్ర. "మంచి మంచి కట్టుబాట్లు నాయనా" అన్నాడు జీవన్. "అవును మరి, ఆ కట్టుబాట్లు నాకొక్కడికే ఉన్నాయి కదరా" అన్నాడు రుద్ర ఒక రకంగా జీవన్ని చూస్తూ ఒక రకమైన వాయిస్‌తో. "మాది ప్రొఫెషన్ కట్టుబాట్లురా. నీవలా కాదు కదా" అన్నాడు జీవన్. "బొంగేం గాదు" అని జీవన్ రుద్ర మాటలు సాగుతూ ఉంటే అక్కడికి చరణ్, శౌర్య వచ్చి కూడా జాయిన్ అయ్యారు. ఇక లేడీస్ బ్యాచ్ అంతా కలిసి శ్రావణి రూమ్‌కి వెళ్లారు ముచ్చట్లు పెట్టుకోవడానికి. మెల్లిగా "రెస్ట్ తీసుకోవే, రూమ్‌కి వెళ్దామంటే" వేద "వద్దు, రానంటే రాను" అని మొండికేసి సిస్టర్స్ వదినతో వాళ్ళ రూమ్‌లోకి దూరింది. ఇకిప్పుడు ఏమన్నా మనం చెప్పిన మాట వినదు అని సైలెంట్‌గా ఉన్నాడు రుద్ర. ముగ్గురు అక్కాచెల్లెళ్ళు సారిక కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. అందరూ కొత్త పెళ్లి కూతుర్ని అందరూ ఆట పట్టిస్తూ ఉన్నారు. సమీరాకి అప్పటికే ఇంట్లో పూజలు, ఫుడ్ అంటూ వెరైటీ వెరైటీ ఫుడ్లు, బయట నుండి ఫుడ్ స్మెల్ వస్తూ సమీరాకి అసలు చాలా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. ఆమెకు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. తల తిరుగుతుంది. వామిటింగ్ సెన్సేషన్ మళ్ళీ వస్తూ ఉండేసరికి వాళ్ళ ముందు ఏం చేయాలో అర్థం అవ్వక, "వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తానక్కా, మీరు మాట్లాడండి" అని చెప్పి సమీర వాళ్ళకి అనుమానం రాకుండా మెల్లిగా వాష్‌రూమ్‌లోకి వెళ్ళి మళ్ళీ వామిటింగ్ చేసుకొని కొన్ని చల్లటి నీళ్లు మొహం మీద కొట్టుకొని కళ్ళల్లో నీళ్లతో ఆమె రూపాన్ని ఆమె చూసుకుంటూ ఉంది అద్దంలో నుండి. మనం ఏదైతే కాకూడదు అనుకున్నామో అదే నిజమయ్యేలా ఉంది చెర్రీ. ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడితే ఏం జరుగుతుందో అని భయంగా ఉందిరా. అక్క, బావ పెళ్లి సంతోషం నేను ఈ విషయం చెప్తే పోతుందేమో అని అనిపిస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. పెళ్ళయ్యే వరకు ఆగమంటే నువ్వు ఆగలేదు. ఇప్పుడు మన బిడ్డ రాబోతుందని ఖచ్చితంగా నమ్మకం కుదిరింది నాకు. కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదురా. ఎవరికీ చెప్పకుండా అబార్షన్ చేయించుకుంటే అని తన మనసులో అనుకుంది సమీర. సమీర తన మనసులో అనుకుంటూ ఆ ఆలోచన కూడా తనకి నచ్చనట్టుగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆమెకి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అని అర్థం అయిపోతుంది. పీరియడ్స్ అవ్వక ఇప్పటికే 2 మంత్స్ దాటింది. ఇప్పుడు సింప్టమ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడ నిజం అని తెలుస్తుందని ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేసుకోలేదు. కానీ దాంతో పని లేదు అన్నట్టుగా ఆమెకు అర్థం అయిపోతుంది. పైగా ఇక్కడ చేసుకోవడం ఎందుకు?
ఇంటికి వెళ్ళాక టెస్ట్ చేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఉన్న మూడ్‌ని స్పాయిల్ చేసుకోవడం ఎందుకు అని అనుకుంటుంది. కానీ తన మనసు ఎప్పుడూ అటువైపే వెళ్తుంది. చాలాసేపు అక్కడే ఉంటే మళ్ళీ వాళ్ళకి అనుమానం వస్తుందేమోనని మొహం మళ్ళీ నీట్‌గా కడుక్కొని బయటకి వచ్చి టవల్‌తో మొహం తుడుచుకుంటూ ఉంటే, "ఏంటి సమీరా, కళ్ళు అలా రెడ్‌గా అయ్యాయేంట్రా?" అని అడిగింది వేద అనుమానంగా. సోప్ పడిందక్క కళ్ళల్లో. అందుకే ఫేస్ వాష్ చేసుకున్నాను. కాస్త చికాకుగా అనిపిస్తూ ఉంటే. అంతే అక్క. ఏం లేదు అన్నట్టుగా మళ్ళీ కాస్త సర్దుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంది. ఇక అందరూ ఉన్నారు అని వేదా పాప ఆ రోజు మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడమే మానేసింది. అందరితో ముచ్చట్లు పెడుతూ. ఇంకా అప్పటికి రిసెప్షన్ కోసం బయట గార్డెన్‌లో పెద్ద స్టేజ్ డెకరేషన్ జరుగుతూ ఉంది. అప్పటికి బంధువులు కూడా మెల్లిగా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అవ్వడంతో ఇక మీనాక్షి గారు కొడుకు కోడలి దగ్గరికి వచ్చి, రేయ్, అందరూ వస్తున్నారు, రెడీ అవ్వండ్రా, బంధువులందరూ వస్తున్నారు, అలాగే గెస్టులు కూడా వస్తున్నారు రిసెప్షన్కి, టైం అవుతుంది అనగానే శౌర్య రెడీ అవ్వడానికి అతడి రూమ్కి వెళ్ళడంతో ఇక శ్రావణిని సమీర సారిక రెడీ చేస్తూ ఉంటే రుద్ర వచ్చి బలవంతంగా వేదని వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అప్పటికే చాక్లెట్ ఇవ్వలేదు అని రుద్ర మీద కోపంగా ఉంది కదా! అతడితో మాట్లాడకుండా రూమ్‌లోకి వెళ్ళగానే బుంగమూతి పెట్టుకొని, "నేను నీతో మాట్లాడను అంటే ఎందుకు తీసుకొచ్చావు నన్ను నువ్వు?" అంది ఉక్రోషంగా. అంతే రుద్రబాబు అప్పటి నుండి ఆపుకున్న కోపం తీసి ఒక్కసారిగా వేద మీదకి చెయ్యెత్తి కొడితే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావో? మార్నింగ్ నుండి అసలు నువ్వు రెస్ట్ తీసుకున్నావా? అసలు నార్మల్ మనిషి అనుకుంటున్నావా? ఇలా తిరుగుతావు. మళ్ళీ రేపు లేస్తావా? ఎంత ఇబ్బందవుతుంది. కాసేపైనా రెస్ట్ తీసుకుంటున్నావా నువ్వు? ఏదో హుషారుగా ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ముచ్చట్లు పెడుతున్నావు. కాసేపు పడుకో, 10 మినిట్స్ అంటే హెల్త్ పట్టించుకునేది ఏమైనా ఉందా? నీ గురించి పట్టించుకోకపోయినా వాడి గురించి పట్టించుకోవచ్చు కదా! అన్నాడు రుద్ర గట్టిగానే. వాళ్ళ బావ అంత గట్టిగా మాట్లాడేసరికి ఏడుపు వచ్చేసి ఏడవడానికి సిద్ధంగా ఉండడంతో, ఇప్పుడు ఏడ్చావంటే మాత్రం ఖచ్చితంగా తన్నులు తింటావు. రిసెప్షన్‌కి కూడా తీసుకెళ్ళను. ఇక్కడే ఆపేస్తాను. నా గురించి నీకు బాగా తెలుసు. సైలెంట్‌గా 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వు. అలా కాదు అని ఇప్పుడు ఏడిస్తే మాత్రం ఇద్దరం ఇక్కడే ఉంటాం. నా సంగతి నీకు కూడా బాగా తెలుసు కదా! డోర్ లాక్ చేస్తాను. ఎవ్వరొచ్చినా ఓపెన్ చేయను. మన మొబైల్స్ కూడా ఆఫ్ అవుతాయి. చెప్పు, ఏం చేస్తావు? అని మనోడు బేస్ వాయిస్‌లో అరిచేసరికి ఇక బుద్ధిగా రుద్రని తిట్టుకుంటూనే వాష్‌రూమ్‌కి వెళ్ళొచ్చి సైలెంట్‌గా బెడ్ మీద పడుకుంది. నార్మల్‌గా చెప్తే నువ్వు వినవే. ఇలా అయితేనే వింటావు అని రుద్ర కూడా ఉదయం నుండి ఆమె టచ్‌ని మిస్ అవ్వడంతో మెల్లిగా వెళ్ళి వేద పక్కన కూర్చొని ఆమె బొజ్జ మీద చెయ్యి వేయగానే, అవసరం లేదు, నన్ను ముట్టుకోకు అని రుద్ర చెయ్యి విసిరేసింది. ఆమె కోపానికి అలకకి రుద్ర నవ్వుకుంటూ, నిన్నెవడు టచ్ చేయట్లేదు, ఇక్కడ నా కొడుకుని టచ్ చేస్తున్నాను నేను అన్నాడు రుద్ర. వాడెక్కడున్నాడు మరిప్పుడు? నా దగ్గరే ఉన్నాడు కదా! అందుకే టచ్ చేస్తున్నాను. నిన్ను కాదు, వాడిని మాత్రమే చేస్తున్నానే రాక్షసి. అరవకు, పడుకోమని చెప్పాను కదా! పడుకో. నాకు నిద్ర రావట్లేదు మరి. ఏం చేయమంటావు బావ? ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.